2వ వచనంలో ఏమంటున్నాడంటే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చూడండి, దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్నది. దేవుని యొక్క వాక్యము మనకేం నేర్పిస్తుంది? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలని నేర్పిస్తుంది. ఈరోజు ఆ రోజు అని లేదు. ఆదివారము నేను నిన్ను స్తుతిస్తాను, మిగతా రోజులన్నీ నేను స్తుతించాను ప్రభు అని చెప్పడానికి వీల్లేదని. ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం అంటే అర్థం ఏంటిదంటే, దేవుణ్ణి ఆశీర్వదించాలని దేవుని యొక్క వాక్యములు మనకు తెలియజేస్తుంది. సో దేవుడు ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే దీవించడం కాదు, కానీ నీవు కూడా దేవుణ్ణి దీవించాలి. దేవుడు నీకు దీవించే అధికారమునిచ్చి ఉన్నాడు. దేవుడు మనకు ఏ అధికారం ఇచ్చిండు? దీవించే అధికారమును, శపించే అధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక మనము ప్రతిరోజు మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, అంటే దీవించాలి. ప్రతిదినము, ప్రతిరోజు, ఒకరోజు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ప్రతిరోజు నిన్ను దీవిస్తాడు. ఆయన దీవించని రోజు అంటూ లేదు. ఆయన దీవించకపోతే మనము ఇలా ఉండేవాళ్ళం కాదు, ఈ స్థితి మనకు ఉండేది కాదు. ప్రతిరోజు ఆయన మనల్ని దీవిస్తాడు. మనం దేవునికి జ్ఞాపకం చేయకపోయినా ప్రతిరోజు ఆయన నీ ఎడల తన యొక్క ప్రణాళికని ఆయన కలిగి ఉంటాడు. ప్రతిరోజు నిన్ను ఆయన చూస్తున్నాడు. నీ యొక్క పరిస్థితి దేవునికి తెలుసు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుని యొక్క పాటలో కూడా ఉంది, దేవుణ్ణి స్తుతించండి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి స్తుతిస్తే మన యొక్క జీవితం అంతా సంపూర్ణంగా మారిపోతుంది. ఇంకేమంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో? దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తున్నది? దేవుని నామాన్ని ప్రతిరోజు మనము స్తుతించాలి. అదే ఎందుకు ఆయనను స్తుతించాలంటే ఆయన గొప్పవాడు. ఎందుకు ఆయనను స్తుతించాలంటే ఆయన గొప్పవాడు. ఆయన ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడు అంటే, ఈ భూమిలో ఉన్న సమస్తమును, సముద్రంలో ఉన్న సమస్తమును, ఆకాశంలో ఉన్న సమస్తమును ఆయనే సృష్టించి ఉన్నాడు. అందుకనే ఆయన మాత్రమే గొప్పవాడు. మరి ఏ ఒక్కరిని మనం గొప్ప చేయడానికి వీల్లేదు. ఏ మనిషిని కూడా మనం గొప్ప చేయడానికి వీలేదు. ఒకవేళ ఏదైనా ఒక మనిషిని మనం గొప్ప చేస్తున్నట్లయితే మనం ఏం చేస్తున్నట్టు తెలుసా? ఆ వ్యక్తిని మనము దేవుడుగా చూస్తున్నట్టు. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దేవుడే మీకు నీ జీవితంలో గొప్పవాడై ఉండాలి. నీ జీవిత దినములలో దేవునికి మాత్రమే నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ యొక్క ప్రేమలో, నీకున్న సమస్తంలో మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే, ఆయన గొప్పవాడు. కనుక ఆయనకి ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఆయనకి మహిమను చెల్లించాలి, ఆయనని స్తుతించాలి, మన పిల్లలకు నేర్పించాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనము మన పిల్లలకు నేర్పించాలి. దేవుని స్తుతించమని నేర్పించాలి, దేవుని వాక్యముని చదవమని నేర్పించాలి, దేవుని మందిరంలోనికి రమ్మని వారికి మనం ఏం చేయాలి? ప్రతిదినము నేర్పియాలి. ప్రతిదినము వారికి మనము జ్ఞాపకం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది దేవుడు జ్ఞానమును ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట చెడుతనము నుండి దూరం అవుతారు. దేవునికి అందరి భయం భక్తి లేని వ్యక్తి చెడు నుండి దూరంగా ఉంటాడు, కానీ చెడుతనం అంతటినీ తన యొక్క శరీరంలోనికి ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుడు లేని జీవితము చెడు ప్రభావములకు లోనయ్యేటటువంటి జీవితము. ఏ వ్యక్తి జీవితంలోనైతే దేవుడు ఉంటాడో, ఏ వ్యక్తిలోనైతే దేవుడు ఉంటాడో ఆ వ్యక్తి, ఆ కుటుంబము చెడుతనము నుండి దూరంగా ఉన్నట్టు. సో అందుకనే దేవుణ్ణి ఎల్లప్పుడూ మనము స్తుతించాలి, దేవుని నామాన్ని గణపరచాలి.
ఆయన యొక్క కార్యములు భయంకరమైనటువంటి కార్యములు అంట. ఆయన చేసేటటువంటి అద్భుతములు ఎవరికి కూడా అర్థం కావు, మన యొక్క హృదయముకి అర్థం కావు. ఆయన ఎలా మేలు చేస్తాడో, ఆయన ఎలా అద్భుతములు చేస్తాడో దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను శుక్రవారం రోజు నేను హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళాను. సో మీటింగ్ అయిపోయింది, తెల్లారి వెంబటే ఉదయం 6 గంటలకి ఒక మెసేజ్ చెప్పేది ఉన్నది. ఆ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మెసేజ్ చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఉదయం 4 గంటలకి ఒక ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళిండు, హైదరాబాద్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళిండు. సో అద్భుతంగా దేవుడు ఆయన చేసే అద్భుతము ఆశ్చర్యకరంగా ఉంటది. నేనేమో ఈ రాత్రి ఈ పొద్దున్న వేళ ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని ఎదురు చూస్తున్నా. కానీ దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యములు ఎలా ఉంటాయో చూడండి. ఆ వ్యక్తిని దేవుడు సిద్ధపరచండి. మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటది, నేను ఎక్కడ చెప్పాలి, దేవుడు ఏం చేస్తున్నాడు, మన కొరకు అన్ని ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉండే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉంటుందో చదువుతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత మంచిగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నది చూడండి. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుందంట, వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అంటే ఆయన చిత్త ప్రకారము మనమందరము దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని కొరకు ప్రత్యేకంగా పిలువబడినటువంటి వాళ్ళం. దేవుని కొరకు పిలువబడినటువంటి వాళ్ళంటే అర్థం ఏంటిది, ప్రత్యేకం, సపరేట్ అయినటువంటి వాళ్ళు, ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్యంలో అనాయింటింగ్, అభిషేకం అంటే అర్థం ఏంటిది, అభిషేకం అంటే అర్థం ఏంటిదంటే సపరేట్, ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. ఎవరి కొరకు నువ్వు ప్రత్యేకింపబడినావు, దేవుని కొరకు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. మనము ఎవరు మనల్ని పిలిచినారు, ఎవరు మనల్ని పిలిచింది, దేవుడు. నీ అంతటా నువ్వు యేసు ప్రభు ఎదుకు రాలేదు. నువ్వు అనుకొని నేను దేవుని ఎదుకు వస్తున్నాను, నా కుటుంబం దేవుని నమ్ముకుంటుంది అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుణ్ణి ఆయన చిత్త ప్రకారము ఆయనే మనల్ని పిలిచింది. ఎక్కడి నుండి, మనం ఈ లోకములో నుండి, ఈ లోకంలో ఉన్నదంతా ఏంటిది, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, వీటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని ఎద్దకు వచ్చి దేవుని మార్గంలో నడవడానికి ఆయన మనల్ని పిలిచింది. ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలుస్తాడో ఆయన మాట ప్రకారము, ఎవరి మాట ప్రకారము, దేవుని మాట ప్రకారము ఎవరైతే నడుస్తారో, దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే మేలు కలుగుటకై. ఏం కలుగుతానికి నీ జీవితంలో దేవుడు నిన్నెందుకు ప్రత్యేకంగా ఉండమని పిలుస్తున్నాడు. అందరిలాగా నువ్వు ఎందుకు ఉండకూడదు. అందరూ ఏమంటారు అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు తాగరు, వీళ్ళు తినరు, వీళ్ళు ఎంజాయ్ చేయరు. మన ఎంజాయ్ సపరేట్ ఎంజాయ్. మనం ఆనందించేది దేవుల్లో, మనం ఆనందించేది క్రీస్తులో. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏమడుగుతారు, రా మనము త్రాగుదాము, తిందాము అని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు మేలు కలగాలంటే, ఏం కలగాలంటే, మేలు కలగాలంటే. అలా చేసే వాళ్ళ జీవితంలో చూడండి, అన్ని రకములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, కీడులు ఉంటాయి, అవమానములు ఉంటాయి, దరిద్రత ఉంటుంది. సంతోషం అనేది వాళ్ళు త్రాగినంతసేపే, ఆనందం అనేది వాళ్ళు తింటున్నంతసేపే. ఆ తర్వాతకి అది వెళ్ళిపోగానే వారి యొక్క జీవితం అంతా చూడండి మరలా అదే పరిస్థితిలో ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పిలుస్తున్నాను. మనల్ని మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు చెప్తున్నాడు, రండి. ఏమంటున్నాడంటే,
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులకు చెప్తున్నాడు దేవుడు. సమస్త జనులను పిలుస్తున్నాడు దేవుడు, రండి. ఏమంటున్నాడు? ప్రయాసపడుతున్నావు, భారం మోస్తున్నావు, అది నీ వలన కావట్లేదు, నువ్వు భరించలేనంతటువంటి భారముని నీ మెడ మీద పెట్టుకొని, నీ కుటుంబ భారముని, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులని భారముని నీ మెడ మీద పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? దానిని నువ్వు మోయలేకపోతున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, రా, పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు? నీ కుటుంబంలో మేలు కలగటానికి. ఎవరి కుటుంబంలో? నీ కుటుంబంలోనే నీకే మేలు, నీ జీవితంలోకే మేలు కలగటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను రమ్ము అని పిలుస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. అది ఏం చేస్తున్నాడు దేవుడు? రండి అని పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు దేవుడు? గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి నేను ఎందుకు వచ్చాను? మేలు చూడడానికి. మేలు. కీర్తన 84వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తన 84:17వ వచనం చదువురా. ఉన్నాయా? ఒక్క నిమిషం. 82 17 ఉన్నది చూడండి. 82 ఎన్ని ఉన్నాయో? 86 మేలు కొలుగుటకై చూడ ఆయన ముందు దొరకలేదా? 11 వచ్చి 80 కరెక్ట్. 84:11 కేడమునై ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు? దేని కొరకు దేవుడు పిలుస్తున్నాడు మనల్ని? మేలు కట్టగండి. ఇంటి పేరు ఓకే. దేని కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు? థ్యాంక్ యూ. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, దేవుడి యొక్క వాక్యంలో ఉంది, యథార్థంగా ప్రవర్తించడానికి, నీ ప్రవర్తన యథార్థంగా ఉండటానికి. దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకంగా ఉండమని పిలుస్తున్నాడు? ఎందుకు నిన్ను ప్రత్యేకంగా జీవించమని పిలుస్తున్నాడు? ఎందుకు ప్రత్యేకమైన జీవితం అంటే ఏం లేదు, క్రీస్తు వలె, క్రీస్తుని పోలి మనం జీవించడమే ప్రత్యేకమైనటువంటి జీవితం. ప్రత్యేకమైన జీవితం అంటే అదేందో కొత్తది కాదు. ఏంటిదని? క్రీస్తుని పోలి నడుచుకొని యథార్థంగా. దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడంటే, యథార్థంగా నువ్వు నడుచుకోవాలి. ఎలా మనం నడుచుకోవాలి చెప్పండి? యథార్థంగా. సో నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నడుచుకుంటావో, దేవుని యొక్క వాక్య ప్రకారం యథార్థంగా నడుచుకున్నప్పుడు నీ జీవితంలో దేవుడు అంటున్నాడు, అన్ని మేలులే చూస్తావు.
ఏం చూస్తావు నువ్వు? అన్ని మేలే. తర్వాతకి దేవుని యొక్క వాక్యం ఏమున్నది? మనం చదువుకున్న ప్రకారము దేవుని సంకల్పం చొప్పున ఆయన చిత్త ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయనే సమస్తము ఏం చేస్తాడంట? సమకూరుస్తాడంట. ఏం చేస్తాడు దేవుడు? సమకూరుస్తాడు. చూడండి, నేనేం చెప్పినాను? నేను ఎక్కడికి వెళ్ళి మెసేజ్ చెప్పాలి? హైదరాబాద్ పట్టణంలో నాకు ఎవరు తెలియదు కదా, హైదరాబాద్ లో ఎవరు నాకు తెలియదు కదా, నేను ఎలా వెళ్ళి మెసేజ్ చెప్పాలి? నేను ఎక్కడికి వెళ్ళి మెసేజ్ చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏం చేసిండు? నాకు సమకూర్చేండు. రాత్రి నా ఫ్రెండ్ మెసేజ్ చేసిండు, ఎక్కడున్నావు అని అడిగింది. నేను ఇక్కడ ఉందని చెప్తే ఉదయం 4 నన్ను తీసుకువెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. సో ఆ రోజు దేవుడు అద్భుతం చేసిండు. ఉదయంలో మేము వాక్యం చెప్పడానికి దేవుడు ఏం చేసిండు? సమస్తమును సమకూర్చిండు. అది మాత్రమే కాదు, నేనేం చెప్తున్నానంటే మీ జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు దేవుడిని తెలుస్తుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే నీకు అన్ని సమకూరుస్తాడు. కారణం ఏంటిదంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి జీవితముని జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. కానీ చాలా మంది పిలువబడ్డారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన విధంగా జీవించడానికి నిరాకరిస్తున్నారు. దేవునికి విధేయత చూపించలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? విధేయత. దేవుని దృష్టిలో ఏది గొప్పదంటే విధేయత. ఒక గొప్ప దైవ సేవకుడు దేవుణ్ణి అడిగినంట ఒకరోజు, దేవా, వేరే దేశంలో ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుల కంటే నన్నే ఎందుకు ఇంత గొప్పగా వాడుకుంటున్నావు? నేను సభలు పెడితే నువ్వు పెట్టమని చెప్తే నేను పెడితే దానికి ఎందుకు లక్షల కొలది జనములు, లక్షలాది మంది ఎందుకు తరలి వస్తున్నారు? ఎందుకు ఇంత గొప్ప జన సమూహం వస్తున్నది? ఎవరికి లేని ధన్యత ఎందుకు ప్రభు నాకే అనుగ్రహించి ఉన్నావని దేవుడిని ఒకరోజు అతను ప్రశ్న అడిగితేనంట. దేవుడు జవాబు చెప్పిండంట, ఏంటిది? నీవు నా పట్ల విధేయత కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాడంట? అందరు చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? విధేయత. విధేయత లేకుంటే చాలా డేంజర్. నీకు ఎన్ని ఉన్నా కానీ విధేయత కలిగి ఉండాలి. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా దేవునికి చెప్పినావు, ప్రభువా నేను విధేయుడినై ఉంటానని. ఏ రోజైతే నువ్వు నమ్మకంగా, యథార్థంగా విధేయత కలిగి ఉంటావో దేవుని కొరకు నువ్వు కష్టపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు విధేయత కలిగి ఉండడానికి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులను బట్టి అబద్ధాలు చెప్తారు. ఏంటిది? దేవుడేమో మనల్ని యథార్థంగా ఉండమన్నాడు, మనమేమో ఆ పరిస్థితిని బట్టి అబద్ధం చెప్తుంటాం. అదేంటిది? అబద్ధమే. నువ్వు నమ్మకంని కోల్పోతున్నట్టు ఒక చిన్న దానిని బట్టి. ఏం కోల్పోతున్నావు? దేవుడు మనల్ని పెద్ద విషయంలో అడగడు. దేవుడు ఎప్పుడు చిన్న వాటిలోనే నీ యొక్క నమ్మకత్వముని చూస్తాడు. చిన్న వాటిలో నువ్వు దేవుడికి ఎలాగో నమ్మకం కలిగి ఉంటున్నావు. చాలా మంది అనుకుంటారు, నాకు చాలా గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు నేను గొప్పగా ఇస్తాను. అందరు అంటారా? నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. చాలా మంది చెప్తారు ఏంటిదంటే, నన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదించినప్పుడు అప్పుడు నేను గొప్పగా ఇస్తానంటారు. నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా అలా చేయదు. దేవుడు ఇచ్చినప్పుడే, నాకు గొప్పగా ఇచ్చినప్పుడే అని. దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుడు ఏమంటాడంటే, నీ దగ్గర ఉన్న దానిలో దేవుడు గొప్పగా అడగట్లేడు. నీ దగ్గర ఏదైతే ఉన్నదో అలా ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎప్పటికీ ఇవ్వలేదు. అలా ఎవరైతే నేను గొప్పగా ఇస్తానంటారా ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఏమడుతుందంటే, దేవుడు నిన్ను ఎంతగానైతే ఆశీర్వదించిందో దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. మనము గొప్పలకు ఎప్పుడు కూడా పోకూడదు. దేవుడికి తెలిసి నీకు ఎంత ఉన్నది, నువ్వు ఎంత ఇస్తున్నావు, అదే దేవుడు నీకు దీవిస్తాడంట. ఎవరైతే కొద్దిగా ఇస్తుంటారు చూసినావా, వాళ్ళే నమ్మకత్వంగా ఉంటారంట. దేవుడు అలాంటి వారిని, వారి యొక్క హృదయాన్ని చూస్తాడంట. దేవుడు వారు ఎలా ఇస్తున్నారు? ఔదార్యం కలిగి ఎలా ఇస్తున్నారు? నమ్మకం కలిగి, విశ్వాసం కలిగిస్తున్నారు. అలాంటి వారిని అంటే దేవుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నమ్మకత్వం అనేది గొప్పది. ఆయనని దేవుడు పిలిచినప్పుడంట
ఫస్ట్ రోజు ఎలాగైతే దేవాన్ని నమ్మకం కలిగి ఉంటానో, నిజాయితీగా ఉంటాను, యథార్థంగా ఉంటాను, ఏ మాట అయితే విధేయత కలిగి ఉంటానని చెప్పిందో ఆయన చివరి వరకు అదే విధంగా విధేయత కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేసిండు? ఆయనని ఆశీర్వదించింది. అదే విధంగా మనం కూడా ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. విధేయత నేర్చుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరిని గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యములో ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చెప్పండి, ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు అంట దావీదుని ఎప్పుడు చూసిందంట? తను రాజుగా ఉన్నప్పుడు చూడలే. దేవుడు అంటే దావీదుని ఎప్పుడు ఎక్కడ చూసిందంట? అతడు గొర్రెలను కాసుకుంటేటప్పుడు. ఎక్కడ ఉన్నాడు? గొర్రెలను కాసుకునేటప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర లేడు. దావీదుకి 7 మంది అన్నలు ఉన్నారు. దావీదు చివరివాడు, 8వ వాడు. అయితే అందరు చిన్న కుమారుడిని బహుగా ప్రేమిస్తారు. కానీ ఈ యెషై మాత్రము ఏం చేసిండు? తన కుమారుణ్ణి పనికిరాడు వాడని చెప్పేసి ఎక్కడ పెట్టిండు? గొర్రెల దగ్గర. మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఏ కుమారుడైనా, ఏ వ్యక్తి అయినా పనికిరాడు అని అంటామో దేవుడు అతని పట్ల గొప్ప కార్యములను కలిగి ఉంటాడు అన్నమాట. ఎవరిని ఎప్పుడు కూడా మనం తక్కువ చూసి చూడకూడదు. ఎవరిని కూడా తక్కువ చూడకూడదు. ఈ తండ్రి ఏం చేసిండు? ఇతడు మంచిగా లేడని చెప్పేసి, అంటే పని చేసే విషయంలో కానీ, చదువుకునే ఏ విషయంలో మరి వారి తండ్రికి మంచిగా అనిపించలేదు. అతన్ని తీసుకెళ్లి ఎక్కడ ఉంచాడు? గొర్రెలను కాసే వారి దగ్గర, గొర్రెల కాపర్ల దగ్గర, వారికి ఉన్నటువంటి గొర్రెలను కాయడానికి అతన్ని పెట్టిండు. దేవుడు అతనికి చిన్నప్పటి నుంచే దేవుని అందరి ప్రేమ అధికమై ఉన్నదంట. అందుకనే దేవుణ్ణి అతడు చిన్నప్పటి నుంచే ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, మన బిడ్డలకి ప్రతిరోజు వారికి నేర్పించాలి. దేవుడు మనకేం నేర్పించిండు? దేవుణ్ణి స్తుతించమని నేర్పిస్తుంది. అదేవిధంగా నీవు నీ బిడ్డలకి ఏం నేర్పించాలి? ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించమని నేర్పించాలి. మరి ఆ రోజు దావీదుకి వారి తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు లేరు. కానీ అతడు మాత్రము గొర్రెల కాపర్ల దగ్గర ఉండి ఆ గొర్రెల కాపర్లను అడిగిండట, మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎవరు? కీర్తనల గ్రంథము మనం చదివితే అది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదుని గురించి కీర్తనలు అతడే అధికంగా రాసింది కనుక. సో మన దేవుడు ఎలాంటి వాడు అని దేవుణ్ణి అడిగితే వాళ్ళు చెప్పారంట, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఎర్ర సముద్రముని 2గా చేసినటువంటి వాడు, మన దేవుడు ఐగుప్తు సైన్యముని ఓడించినటువంటి దేవుడు, మన దేవుడు మనకి ఏమి లేకుంటే దేవుడు మనల్ని ఈ స్థలంలోనికి తీసుకుని వచ్చి ఈ స్థలముని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చిండు. కారణం ఏంటిది? మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుని మాటకు విధేయత కలిగి ఉన్నాడు. అతడి నేను విధేయతనా? అతనికి అర్థమైంది ఏంటిది? విధేయత కలిగి ఉండాలనా? దేవుడు ఆశీర్వదించాలంటే మన పితరుడైనటువంటి అబ్రహాంకి ఏమి లేదు, ఏమి లేకపోయినా కానీ అతడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినందుకు దేవుడు అతనికి సమస్తం ఇచ్చిండా. అయితే అతడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటిది? విధేయత కలిగి ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి అనేది నేర్చుకొని ఆ అడవిలోనే ఒక సితార తయారు చేసి అడవిలోనే దేవుణ్ణి స్తుతిస్తున్నాడంట, దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాడంట. మరి ఈ రోజు మనం ఈ విధంగా అన్ని రకాల ఉన్నాయి మనం దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి.
ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టేటోళ్ళు లేరు, ఎవరు నిన్ను బాధించేటటువంటి వారు లేరు. నువ్వెందుకు దేవుని ప్రార్థిస్తున్నావు, నువ్వెందుకు దేవుని స్తుతిస్తున్నావు అని నిన్ను తిరిగి ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఎవరు లేరు. కానీ మనం ఏం చేస్తున్నాం, దేవునికి సమయం ఇవ్వట్లేమేమో. కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మన ఉద్యోగం కంటే, మన వ్యాపారం కంటే, మనకున్న దాని అన్ని పనులన్నిటికంటే కూడా మొట్టమొదటిగా మనము దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి నమ్మకం కలిగి ఉండాలి. ఈ గొర్రెల కాపరి గొర్రెని కాచుకుంటున్నటువంటి దావీదును, యవ్వనంగా ఉన్నటువంటి దావీదునంట దేవుడు చూసిందంట. దేవుడు చూసి, అరే ఈ గొర్రెని ఎంత చక్కగా కాపాడుతున్నాడు, ఈ గొర్రెల్ని ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడు, ప్రతిరోజు ఆ గొర్రెలకి మేతకి తీసుకెళ్తున్నాడు. ఒక సింహము అతని దగ్గరకు వచ్చింది. తన యొక్క గొర్రెల మందలో ఒక గొర్రెని తీసుకుని వెళ్తే సింహము నోటి నుండి గొర్రెని విడిపించిండు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి నోటి నుండి ఈ గొర్రెని కూడా విడిపించిండు అని చెప్పేసి దేవుడు అతన్ని చూసిందంట. అతన్ని చూసి, ఇతడు నా ప్రజలను పరిపాలించే రాజునిగా నేను ఇతన్ని చేస్తాను. హల్లెలూయా. నీ క్రియలను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేనిని బట్టి? నువ్వు ఏ పనిలో ఉన్నావో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. తన తండ్రి తనని గొర్రెల యొక్క కాపరిగా పెడితే ఆ గొర్రెలను ఒక్క గొర్రె కూడా పోకుండా, ఒక్క గొర్రె కూడా పాడైపోకుండా, ఒక్క గొర్రె కూడా నశించకుండా ఏం చేస్తున్నాడు? అన్నింటినీ కాపాడుతున్నాడు. నీ క్రియలే, నువ్వు చేస్తున్న పనియే నిన్ను హెచ్చించేలాగా చేస్తుంది. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా దేవుని పని చేస్తే, దేవుని పనిలో నమ్మకత్వం కలిగి ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడంటే గొప్పవానిగా చేస్తాడు. ఒంటరిగా ఉంటే 1000 మంది ఎగినట్టు చేస్తాడు. ఎన్నిక లేకుండా ఉంటే బలమైన జనంగా చేస్తాడు. నీ దగ్గర ఏమి లేకుంటే నువ్వు దేవుని కలిగి ఉంటే చాలు. నీ దగ్గర ఏం లేకపోయినా దేవుడు ఉంటే చాలు. ఆ దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఆయన నిలబెడతాడు. ఎట్లా నిలబెడతాడు దేవుడు మనల్ని? ఉన్నత స్థితిలో. ఇక్కడ దావీదు ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకునే గొర్రెల దగ్గర ఉంటేనంట దేవుడు అతనిని కనుగొన్నాడంట. దేవుని యొక్క వాక్యంలో చదవండి. 13వ అధ్యాయం 22వ వచనంలో ఏమున్నది? ఏమనున్నది? దావీదును ఏమన్నా చదువు. మరియు ఆయన అంటే దేవుడు యేసుక్రీస్తు ఏం చేసిండు? నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. ఏమనున్నది చెప్పండి? ఏమనున్నది? యెషై కుమారుడైన దావీదుని ఏమనున్నది? దేవుని యొక్క వాక్యంలో మళ్ళీ చెప్పండి. దేవుడు ఏమనంటున్నాడంటే ఐ హావ్ ఫౌండ్, నేను కనుగొన్నాను. మనం ఏదైనా పోగొట్టుకుంటే ఇంట్లో ఎలా కనుగొంటాము? ఎలా కనుగొంటాము చెప్పండి? అన్నిటినీ వెతుకుతాం. దేవుడు కూడా అందరిని చూస్తున్నాడు, అందరి హృదయములను చూస్తున్నాడు. ఈరోజుకి దేవుడు ప్రతిరోజు నీ యొక్క హృదయముని పరిశీలిస్తాడు. దావీదు తన యొక్క వాక్యంలో రాస్తాడు మాటలలో, దేవా నా హృదయంను పరిశోధించుము, నా యొక్క హృదయంని పరిశీలించుము. ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థన చేస్తామో దేవునికి? ఏ రోజైనా దేవా నా యొక్క హృదయాన్ని పరిశీలించుము, నా యొక్క హృదయాన్ని పరిశోధించుము, శోధిస్తే దేవా ఒకవేళ నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం ఒకవేళ నా యొక్క లేదేమో దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయాలి, దేవా నా యొక్క హృదయాన్ని పరిశీలిస్తే నీకు ఇష్టమైనటువంటి జీవితం నా యొక్క హృదయంలో లేదేమో, దానిని నాకు తెలియచేయండి, దాని నుండి నన్ను విడిపించండి, విడిపించినట్టు నాకు మనస్సును దయచేయమని మనం దేవుణ్ణి అడగాలి. ఎల్లప్పుడూ మనం దేవునికి నా కష్టం గురించి, నా సమస్యల గురించి కాదు, దేవానికి ఇష్టమైనట్టుగా నేను జీవిస్తున్నానా? ఎవరికి ఇష్టమైనట్టుగా జీవించాలి మనము? చెప్పండి, ఎవరికి ఇష్టమైనట్టుగా?
తల్లిదండ్రులు ఏమని కోరుకుంటారు? తమ పిల్లలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా జీవించాలని కోరుకుంటారు. కానీ దేవుని ఇష్టంని పక్కకు పెట్టేస్తున్నారు. దేవుని యొక్క ఇష్టం నాకు అవసరం లేదు, కానీ నేను ఏదైతే అనుకుంటున్నానో వాళ్ళని డాక్టర్ చేయాలన్నా, యాక్టర్ చేయాలన్నా, లేదంటే ఇంకేం చేయాలి, ఇంజనీర్ చేయాలన్నా, అది వాళ్ళ యొక్క మనసులో ఉంటుంది. కానీ దేవుని యొక్క చిత్తమని అడగట్లేము. దేవుని యొక్క చిత్తమని అడగట్లేము. దేవుని యొక్క చిత్తాన్ని మనము తప్పకుండా మన పిల్లల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అడగాలి, ప్రార్థన చేయాలి. అది నీ బాధ్యత, మనందరి బాధ్యత. నీ గురించి దేవుడు ఏమంటున్నాడో నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అది నీ యొక్క బాధ్యత. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. ఏదైనా ఒక వస్తువుని మనం పోగొట్టుకుంటే ఏం చేస్తున్నాం? దానిని వెతుకుతున్నాం, దొరికేంత వరకు వెతుకుతాం. దేవుడు కూడా ఎవరిని మంచిగా ఉన్నారు, ఎవరు నా యొక్క హృదయానుసారంగా ఉన్నారు, ఎవరు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారని అంట ప్రతిరోజు దేవుడు వెతుకుతాడంట. చూడండి, కావాలంటే కీర్తనలు 12వ అధ్యాయం 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడంట? కన్నులారా ఆయన చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడు దేవుడు నిన్ను? చెప్పండి. నరులను ఆయన కన్నులారా చూస్తున్నాడంట. ఆయన తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు నిన్ను ఎప్పుడూ పరిశీలిస్తూనే ఉంటాడు. నిన్ను పరిశీలించని రోజు అంటూ లేదు, నిన్ను చూడని రోజు అంటూ లేదు. అనాలోచనగా నన్ను చూస్తలేవా అని అంటాను. నువ్వు నన్ను చూస్తలేవా ప్రభువా? మేమన్నా దేవుడి కంటే చాలా పెద్ద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమా, తెలివి కలిగినటువంటి వాళ్ళమా? దేవుడిని ఏమంటున్నాం? ప్రభువా మీరు నన్ను చూడట్లేరా? దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నది. ఏంటిది? నరులను కన్నులారా ఆయన చూచుచున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట? తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నిన్ను పరిశీలిస్తున్నాడు దేవుడు, నీ యొక్క హృదయాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు, నీ క్రియలను పరిశీలిస్తున్నాడు దేవుడు. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం చెప్తున్నావో, ఇతరులతో ఏం మాట్లాడుతున్నావో, దేవుని గురించి మాట్లాడుతున్నావా, లేదంటే వ్యర్థమైన మాటలు పలుకుతున్నావా, ప్రతిదీ దేవుడు వింటాడంట. దేవుని యొక్క వాక్యంలో ఉంది. మలాకి 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం అనుకుంటా ఏమని ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనంట దేవుడంట వారి మాటల్ని ఆయన వింటుంటాడంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళని మాటలను వింటుంటాడంట. విని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కొరకు ఒక గ్రంథం రాస్తున్నాడంట. నీ కొరకు దేవుడు తన యొక్క గ్రంథంలో ఒక పేజీని రాస్తున్నాడు ప్రతిరోజు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన దేవుడు రాస్తున్నాడు. నువ్వేం అడుగుతున్నావో దేవుడు దాన్ని రాస్తున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటలన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు? రాస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నీ గురించి లెక్క రాస్తున్నాడు. మనం దేవునికి లెక్క అప్పచెప్పే వాళ్ళమై ఉన్నాము. దేవుడు నిన్ను కన్నులారా చూస్తున్నాడు, అది ఎప్పుడు మర్చిపోకు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదుని కన్నులారా చూసినాడు. దేవుడు ఏం చేసినాడు? దావీదుని కన్నులారా చూసి ఆయన పరిశీలించినాడు. పరిశీలించిన తర్వాత దేవుడు ఆయనకు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ గురించి పరిశీలించకుండా, దేవుడు నిన్ను చూడకుండా ఆయన ఎన్నడూ కూడా సాక్ష్యం ఇవ్వడు నీ జీవితం గురించి. మన జీవితం ఇలా ఉన్నదంటే ఆయన నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అని అర్థము. నీ బ్రతికి ఇలా ఉన్నదంటే ఆయన నీ జీవితంలో చేయాల్సిందో పని చేస్తున్నాడు అని అర్థము. ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావేమో, దేవుడు ఏం చేస్తున్నాడని. దేవుడు చేస్తున్నాడు కనుకనే నువ్వు ఇలా ఉన్నావు. దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నాడు కనుకనే నువ్వు ఇలా ఉన్నావు.
ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కన్నులారా ప్రతిరోజు ప్రతిదినం ఆయన నిన్ను పరిశీలించి, నీకు సమస్య ఉన్నదంటే దేవుడు నీ యొక్క మార్గమును సరిచేయడానికి, నీకు కష్టం ఉన్నదంటే, నీకు దిగులు ఉన్నదంటే, నీకు ఇబ్బంది ఉన్నదంటే ఆయన నిన్నేదో ఇబ్బంది పెట్టడానికి కాదు, నిన్ను ప్రేమించట్లేడని కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమించి నీకు మేలు కలగాలని, నీకు సమస్తమును సమకూర్చబడాలని, నువ్వు సరి అయిన మార్గంలో నడవాలని, నువ్వు దేవుని వెతకాలని, దేవుని వైపు నువ్వు చూడాలని, నీ యొక్క తల, నీ యొక్క మనసు దేవుని వైపు ఎత్తాలని దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఈ స్థితిలో ఉంచి ఉన్నాడు అన్నమాట. నీకున్న స్థితిని బట్టి దేవుని మహిమపరచాలి. పౌలు రాస్తాడు 1 కొరింథీ 7వ అధ్యాయం ఏమన్నాడంటే, ప్రతివాడు, చదవండి 1 కొరింథీ 7వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. నీకు ఈ స్థితి, దేవుడు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచిండు, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూసిండు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నిన్ను సరి అయిన మార్గంలో నడిపించడానికి, నీ పరిస్థితిని మార్చడానికి, నీ నోటి మాటలను మార్చడానికి ఆయన నీ జీవితంలో పని చేస్తుంటాడు. ప్రతిరోజు నిన్ను చూస్తాడు, ప్రతిరోజు నిన్ను పరిశీలిస్తాడు. దేవుడు దావీదును పరిశీలించినప్పుడు దావీదులో ఆయన నమ్మకత్వమును కనుగొన్నాడు. దావీదును పరిశీలించినప్పుడు ఇతడు యథార్థంగా ఉన్నాడని కనుగొన్నాడు. దావీదును చూసినప్పుడు ఇతడు పనిలో నమ్మకంగా ఉన్నాడని కనుగొని దేవుడు అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని నేను కనుగొన్నాను. అతడు ఎలాంటి వాడంటే నా యొక్క హృదయమును అనుసరించి నడుచుకునేవాడంట. ఎంత గొప్ప మాట! ఎవరిని అనుసరించి నడుస్తాడంటే ఆయన దేవుణ్ణే, మరి మనుషులని కాదు. మనిషి మాటలకు విలువ ఇవ్వడు. అధికంగా ఎవరి మాటకు విలువ ఇస్తాడంట? దేవుని మాటకే విలువ ఇస్తాడంట. అందుకనే దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నీ జీవితం గురించి దేవుడు ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. నీవు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు, నిన్ను గురించి చెప్పేటప్పుడు నువ్వు దేవుడు అనుకున్నట్టుగా ఉన్నావా లేదా? దేవుడు అనుకున్నట్టుగా మనం ఉంటే మనంతా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఒకవేళ దేవుడు అనుకున్నట్టు మనము ఆయన పట్ల మనం లేకపోయినట్లయితే అది ఎంతో భయంకరమైనటువంటిది. ఇక్కడ దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు నా యొక్క హృదయానుసారుడు. ఇంకేమంటున్నాడు? అతడు నా చిత్తమును నెరవేర్చేవాడు. ఎవరి చిత్తమును నెరవేర్చాడంట? దేవుని చిత్తం. చెప్పండి, ఎవరి చిత్తముని? నువ్వు చెప్పండి, నేను దేవుని చిత్తమును నెరవేరుస్తాను. 3 సార్లు, నేను దేవుని చిత్తమును నెరవేరుస్తాను, నేను దేవుని చిత్తమును నెరవేరుస్తాను, నేను దేవునికి హృదయానుసారంగా ఉంటాను, దేవుని హృదయానుసారంగా ఉంటాను. ప్రతిరోజు చెప్పండి, దేవా నీ యొక్క హృదయానుసారంగా నేను నడుస్తాను, నీ చిత్తమును మాత్రమే నేను నెరవేరుస్తాను. యేసు ప్రభు ఎల్లప్పుడూ ఆయన దేవుడు అయినప్పటికీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? దేవా నీ చిత్తమును మాత్రమే నేను నెరవేరుస్తాను. ఒకానొక సమయంలో యేసు ప్రభు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సమరయ పట్టణం దగ్గరికి వస్తాడు. సమరయ పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఆకలి అవుతుంటే తన శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి నేను తినడానికి ఏదైనా ఆహారం కొనుక్కరమ్మని అన్నప్పుడు అతడు ఎక్కడికి వస్తాడు? యాకోబు బావి దగ్గరికి వస్తాడు. యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయంలో సమరయ స్త్రీ సమరయ స్త్రీ, వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీ, ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఆ యొక్క బావి దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఎవరు కూడా లేరు. సమరయులు స్త్రీలు మధ్యాహ్న కాలములో ఎందుకు
నీళ్ళకి వెళ్తారంటే ఆమె వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ. తనకు ఆల్రెడీ ఎంతమంది భర్తలు ఉన్నారని ఉంది అంటే వాళ్ళు భర్తలు కాదు, వాళ్ళని ఆమె వివాహం చేసుకోలేదు. ఆమె స్టిల్ ఏంటిది మిస్సెస్ ఏమంటారా మిస్సే, స్టిల్ ఆమె ఏంటిది మిస్సే, పెళ్లి కాలేదు ఇంకా ఆమె. కానీ ఆమెకి ఎంతమంది భర్తలు ఉన్నారని ఉన్నది 5. ఇప్పుడు 5 మనుషులను వదిలిపెట్టేసింది, ఇంకొక వ్యక్తితో ఉంటున్నది. ఇప్పుడు 6 మంది ఉన్నారు ఆమెకు. ఈ 6 మందిలో కూడా ఆమెకు ఏం కాలేదు, ఇంట్రెస్ట్ పోయింది, సంతోషం లేదు. మధ్యాహ్న కాలంలో ఎందుకు ఆమె నడుచుకుంటూ వస్తుందంటే ఇంకొక వ్యక్తిని వెతకటానికి. సమరయ స్త్రీ ఎప్పుడైనా మధ్యాహ్న కాల సమయంలో నీళ్ళకు వస్తుందంటే తను ఇంకొక వ్యక్తిని వెతుకుతున్నది అని అర్థము. మధ్యాహ్న కాలంలో ఒంటరి వేళ అని ఉంటుంది. ఒంటరి వేళ ఒక్కడే యేసు ప్రభు, పరిశుద్ధుడు, అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె జీవితం ఎలాంటిది, పాప జీవితం. ఆమె ఎవరిని వెతుకుతున్నది ఇప్పుడు? ఎవరైనా మరలా నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారా? ఈ 6 మందితోటి నాకు సంతోషం రాలేదు, ఇంకొకరిని ఎదుగుతానికి వచ్చింది. కానీ ఆమె యొక్క హృదయంలో పోవచ్చు ఎంత అందగాడు, ఎంత అందమైన వ్యక్తి అని. ఆమెకు తెలియదు ఈయనే నా జీవితమును మార్చేటటువంటి దేవుడని ఆమెకు తెలియలేదు. ఆమె తెలియక ఆ బావి దగ్గరికి వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె నీళ్లు ముంచుకుంటుంటే యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి అమ్మా నాకు నీళ్ళు ఇవ్వు అమ్మా అన్నట్టు. ఒక వ్యభిచారం కలిగినటువంటి స్త్రీని ఆయన అమ్మ అని పిలుస్తాం. మనము ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఎలా పిలుస్తాము? అసలు వాళ్ళతో మాట్లాడతామా చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళాం, ఇష్టం లేదు, చిచ్చి అంటాం. అలాంటిది దేవుడు ఆయన యొక్క ఆమెను పరిశీలించింది ఆల్రెడీ. ఆమె జీవితం ఏంటో యేసేకి తెలుసు, మన జీవితం ఏంటో యేసేకి తెలుసు, మనం ఎలాంటి వాళ్ళమో దేవుడు. అయినా కానీ దేవుడు మనల్ని ఏం చేసిండు? క్షమించిండు. కానీ మనం ఏం చేస్తున్నాము? క్షమించలేకపోతున్నాము. ఆయన ఏం చేసింది చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమతోటి మాత్రమే కీడుని మనము జయించాలి. దేవుని యొక్క వాక్యం లేదని చెప్పండి. కీడుని మనం ఎలా జయించాలి? ప్రేమ. ఎలా జయించాలి చెప్పండి? ఎలా జయించాలి? నీలో కీడు ఉంటే, నీ కుటుంబంలో కీడు ఉంటే నీ ప్రేమను నువ్వు చూపించట్లేవని అర్థం. నువ్వేం చేస్తున్నావు? నీ ప్రేమని తెలియజేస్తున్నావు. నీ దగ్గర ప్రేమ లేదు కనుకనే బయట వాళ్ళని వెతుకుతున్నారు. ఆమెకు 5 మంది దగ్గర ప్రేమ దొరకలేదు, 6వ వ్యక్తి దగ్గర ప్రేమ దొరకలేదు. అందుకని ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నది ఆమె? నెక్స్ట్ ఎవరా అని వెతుకుతున్నది. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆమె ఏమని పిలుస్తున్నాడు? అమ్మా మనం కూడా ప్రేమతో జయించాలి. ఎవరినైనా పాడైపోయిన వాళ్ళని, పడిపోయినటువంటి వాళ్ళని, తప్పులో ఉన్నటువంటి వాళ్ళని శిక్షించిగా ప్రేమ చేత జయించాలి. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా, అయ్యో ఆమె అమ్మ అనేసరికి ఆమెకి ఏమైపోయింది? ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అమ్మ అనేసరికి ఆమె ఓడే చేంజ్ చేసింది. అయ్యా నీకేం కావాలి? యేసు ప్రభు అడుగుతున్నాడు, నాకు త్రాగడానికి నీళ్ళు ఇవ్వమంటే ఆమె చెప్తుంది, మీరు యూదులు, మేమేమో సమరయ, మీకు మాకు సాంగత్యం అంటే స్నేహం లేదు, పొత్తు లేదు. ఏం లేదు? పొత్తు లేదు, స్నేహం లేదు. మీరు వేరు, మీకు వేరు అంటే యేసు ప్రభు ఏం చేసిందో చూడండి. ఈ లోకంలో ఇప్పటికీ ఇదే ఉన్నది, అంటరానితనం. ఒకరిని ఒకరు ప్రేమించట్లేరు, ఒకరినొకరు చూసి దూరంగా ఉంటున్నారు. కులం అని చెప్పేసి, మతం అని చెప్పేసి దూరంగా ఉంటున్నారు. మతం ఎప్పుడు మనల్ని దూరం చేస్తుంది, కులం ఎప్పుడు మనల్ని దూరం చేస్తుంది. దేవుని ప్రేమ ఎల్లప్పుడు నిన్ను దగ్గరికి చేస్తుంది. నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎలాంటి వ్యక్తి దగ్గరికైనా వెళ్తావు, నువ్వు ఎలాంటి వ్యక్తినైనా ప్రేమిస్తావు. అందుకని యేసు ప్రభు ఆమెలో ఉన్న పాపాన్ని చూడట్లేదు. ఆమె అంటున్నది, మేము యూదులము, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు సాంగత్యం లేదంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు?
మనకు అలాంటిది లేదు. నేను నీళ్ళు ఇస్తే మీరు ఎలా తాగుతారు? ఈ రోజుకి నీళ్ళు ఇస్తే వాళ్ళని అన్ని క్లీన్ చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఎంత దుర్మార్గం ఇది! యేసు ప్రభు ఆ రోజే దానిని తీసేసింది. అమ్మా నీళ్ళు అమ్మా అని నీళ్లు తాగింది. యేసు ప్రభు ఏం చేసిండు? ఆమె యొక్క హృదయంలో ఉన్న పాపమునంతటినీ కడిగేసేసింది. ఒక్క క్షణంలో, ఒక్క రోజే ఆమె హృదయంలో ఉన్న పాపమంతా ఏమైపోయింది? పోయింది. ఆమె ఏం చేస్తున్నది? పరిగెత్తుకొని వెళ్ళి, ఇదిగో చూడండి నా యొక్క పాపముని క్షమించిన నా దేవుడు, ఈయన దేవుడు కాడా, ఈయనే కదా అని తీసుకుని ఆ యొక్క పట్టణం అంతా కూడా ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? ఒక వ్యభిచారం కలిగినటువంటి స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపముల నుండి విడుదల పొందుకొని యేసు ప్రభువును కలిసిన తర్వాతకినే ఆమె జీవితం మారిపోయింది. నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ఎప్పుడు మారిపోతుందంటే, ఈ సమరయ స్త్రీ లాగా మన యొక్క హృదయం ఎప్పుడైతే సంపూర్ణంగా మార్చుకొని దేవుని తట్టు తిరుగుతామో ఆ రోజే నీ జీవితం మారుతుంది. దేవుని నమ్ముకున్నా కానీ మన యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంటే నీ జీవితం ఎన్నటికీ కూడా మారదు. సమరయ స్త్రీ లెక్క మన యొక్క హృదయం మార్చుకున్నప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు. ఆమె ఏం చేసింది? పట్టణం అంతటిని, ఆ గ్రామం అంతటిని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు, వాళ్ళందరూ నిత్య జీవంలోకి వచ్చి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి తన యొక్క శిష్యులు వచ్చారు, ఆహారపరమైన వారు. ఆయన రాగానే, ఆహారం తీసుకుని రాగానే ఆయన అడుగుతున్నారు, యేసయ్య ఆహారం తినంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తినటానికి నాకు వేరే ఆహారం ఉన్నది. ఏంటిది ఆహారం? నా దేవుని చిత్తమును చేయటమే నాకు ఆహారం అయ్యున్నది. హల్లెలూయా. ఏంటిదంటే దేవుని యొక్క ఆహారము దేవుని యొక్క చిత్తం చేయటమే. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క చిత్తాన్ని అంతటి నెరవేరుస్తున్నాడు. నువ్వు నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే ప్రతిరోజు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. దేవునితో నువ్వు మాట్లాడినప్పుడే, ఇక్కడ దావీదుకు మొట్టమొదటిగా దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ ఆయన ఏం చేసిండు? మన పితరుల దేవుడు ఎవరు? మనం ఆరాధించవలసిన దేవుడు ఎవరు? మనం నమ్ముకోవాల్సినటువంటి దేవుడు ఎవరు అని వాళ్ళని అడిగిండు. వాళ్ళ పితరులను అడిగిండు, వాళ్ళ తాతలను అడిగిండు, గొర్రెల కాపర్లను అడిగిండు. వాళ్ళు తెలియజేసినారు, మనం ఆరాధించవలసిన దేవుడు అబ్రహాము దేవుడు, మనం ఆరాధించవలసిన దేవుడు ఇస్సాకు దేవుడు, మనం ఆరాధించవలసిన దేవుడు యాకోబు దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించాల్సిన దేవుడు ఎవరు? అబ్రహాము దేవుడు. రేపటి నాడు నీ తరం కూడా నిన్ను అడిగితే నీవు కూడా చెప్పాలి, మనం ఆరాధించాల్సిన దేవుడు మనము నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు. నీ బిడ్డను అడిగితే నువ్వు చెప్పాలి, మనం ఆరాధించాల్సినటువంటి దేవుడు ఎవరు? మీ తండ్రి ఆరాధించిన దేవుడు, మీ తాత ఆరాధించినటువంటి దేవుడు యేసుక్రీస్తుని మనము ఆరాధించాలి. ఆయనే మన జీవితం. రాజేష్ దేవుడు అని నువ్వు చెప్పాలి, లేదంటే నీ పేరు పెట్టి చెప్పాలి. నువ్వు ఆరాధించేస్తున్న దేవుడు ఎవరు? ఆ దేవుని పేరు నువ్వు చెప్పాలి. ఇక్కడ దావీదుకు ఏ దేవుణ్ణి ఆరాధించాలో తెలియజేసారు కనుకనే ఆ దేవుణ్ణి అతడు తెలుసుకొని ఆయనని కనుగొన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈయనని ఆయన కనుగొంటున్నాడు. ఈయనని, దావీదుని దేవుడు కనుగొన్నాడు. అదేవిధంగా దేవుడు నిన్ను కూడా కనుగొంటాడు, నీ పరిస్థితిని కనుగొంటాడు. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నిన్ను కనుగొని నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తీసివేస్తాడు. తీసివేసి నీ గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఇతడు నా యొక్క హృదయానుసారమైనటువంటి వ్యక్తి, ఈమె నా యొక్క హృదయానుసారమైనటువంటి స్త్రీ, ఈ వీళ్ళు నా యొక్క చిత్తముని నెరవేర్చేటటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఎవరి చిత్తముని నువ్వు నెరవేర్చాలి? దేవుని చిత్తముని. దావీదు వలె హృదయానుసారంగా ఉండాలి. దావీదు వలె
దేవుడి చిత్తమును నెరవేర్చే విధంగా ఉండాలి. సమరయ స్త్రీ ఎప్పుడైతే తన చిత్తం ఏంటో తెలుసుకుంది, తన పాపం ఏంటో గ్రహించింది, నేను నడవలసిన మార్గం ఏంటో తను తెలుసుకుంది. నేను ఏ మార్గంలో నడవాలి, ఈ మార్గంలో ఉంటే నాకు సంతోషం ఉండదు, ఈ మార్గంలో ఉంటే నా జీవితంలో నా శరీరంని నేను ఇలానే అమ్ముకొని బ్రతకాలి, ఎల్లప్పుడూ నా జీవితం ఇలానే ఉంటుందని ఆమె వాటన్నింటిని విడిచిపెట్టేసి దేవుని మార్గంలో నడవడం ప్రారంభించింది. హల్లెలూయా. యేసు ప్రభు పాపులను క్షమిస్తాడు. యేసు ప్రభు వ్యభిచారుల యొక్క హృదయంను మారుస్తున్నాడు. యేసు ప్రభు రోగములను బాగు చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఎలాంటిదైనా దేవుడు ఏం చేస్తాడు, నీ స్థితిని మార్చివేస్తాడు, నీ పరిస్థితిని మార్చివేస్తాడు. కారణం ఏంటిదంటే ఆయన నిన్ను కన్నులారా చూస్తున్నాడు. ఆయన నిన్ను తన కను దృష్టి చేత పరిశీలిస్తున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనంలో చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనంలో యేసు అందరినీ ఎరిగినవాడు. అదేవిధంగా ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు. ఏం తెలుసంటే దేవునికి, ఆయన మొట్టమొదటిగా ఆయన అందరినీ ఎరిగినవాడు. అందరూ తెలుసు, నువ్వు తెలుసు. నన్ను దేవుడు చూడట్లేడా, నన్ను దేవుడు చూడట్లేడా అన్న వాళ్ళకి ఇదే ప్రశ్న. ఏంటిది? దేవునికి అందరూ తెలుసు. ఇంకేమంటున్నాడు? ఆయన మనుషుని అంతర్యమును. నీ అంతరంగంలో ఏమున్నది, నీ యొక్క హృదయంలో ఏమున్నది దేవునికి తెలుసు. 25వ వచనంలో ఏమున్నది? ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యము నీయనక్కరలేదు. ఎవరు కూడా నువ్వు ఎలాంటి వాడువు, ఇతడు ఎలాంటి వాడని సాక్ష్యం దేవునికి చెప్పనవసరం లేదు. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో దేవునికి తెలుసు. నీ యొక్క హృదయం ఎలాంటిదో, నీ మనసు ఎలాంటిదో, నీ కష్టం ఏంటిదో, నీ దుఃఖం ఏంటిదో, నీ రోగం ఏంటిదో, నీ బాధ ఏంటిదో దేవునికి తెలుసు. ఎవరికి తెలుసు? నీకంటే అధికంగా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలియదు ఏదైనా ఉంటుందా? దేవుడు ఏమంటున్నాడు? ప్రతి మనిషి నాకు తెలుసు, ప్రతి మనిషి యొక్క అంతరంగం నాకు తెలుసు. ఏ మనిషి గురించి ఎవరు నాకు సాక్ష్యము చెప్పనవసరం లేదు. దావీదుని గురించి తెలుసుకున్న దేవుడు ఈరోజు నీ గురించి కూడా దేవునికి తెలుస్తుంది. నీ కష్టముల గురించి తెలుస్తుంది. నువ్వు దేవుని చిత్తమును చేస్తున్నావా, దేవుని చిత్తం చేయట్లేవా, నువ్వు మనిషిని నమ్ముతున్నావా, దేవుని నమ్ముతున్నావా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నావు, ఏ వాక్యం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు, నీ మనసు ఎలాంటిది, ఆయన నీ యొక్క హృదయాన్ని కన్నులారా పరిశీలిస్తున్నాడు. ఎలా పరిశీలిస్తున్నాడు దేవుడు? జ్ఞాపకం చేసుకుని వెళ్ళినప్పుడు దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను దేవుని చిత్తమును చేయాలి, ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన హృదయానుసారంగా నేను నడుచుకోవాలి. ఎలా నువ్వు నడుచుకోవాలి? విధేయత కలిగి. చూడండి, చివరికి ఒక వచనం చదువుకొని ఈ వాక్యం ముగించుకుందాము. మొదటి సమయాలు 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమయాలు 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమయాలు 13వ అధ్యాయము 14వ వచనము చదువు. దేవుడు చదవండి. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. మొట్టమొదటిగా దేవుడు మనల్ని పిలిచిందనుకోండి దేవుని యొక్క మందిరంలోనికి, దేవునితో ఉండటానికి. దేవుడు మనల్ని ఏర్పరచుకుండు, పిలిచినప్పుడు దేవుని మాట మనం వినకపోయినట్లయితే అది డేంజర్ అంటున్నాడు ఇక్కడ. ఆయన మాట వినకపోతున్నట్టు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను తొలగించేస్తాడంటే ఆ స్థితిలో నుండి. ఏం చేస్తాడు? దేవుడు నీకు ఏ స్థితి అయితే ఇవ్వాలనుకుంటున్నాడో
నిన్నెందుకు దేవుడు పిలిచిండు? నువ్వెందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? ఎవరు నమ్ముకోలేదు, కానీ నువ్వు మాత్రమే దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు దేవుడు నిన్ను మాత్రమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిండు? ఎందుకు నిన్ను మాత్రమే ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు? నా మందిరంలోనికి రండి అని, నన్ను నమ్ముకోమని, నువ్వు ప్రత్యేకమైన జీవితమును జీవించమని దేవుడు నిన్ను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఎన్నుకున్న విధానం నీకు తెలిసింది. ఎందుకు ఎన్నుకున్నాడో నీకు తెలిసింది. ప్రత్యేకంగా జీవించాలని, నువ్వు దేవునితో కలిసి ఉండాలని నీకు తెలిసింది. ఆ తెలిసినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం ఒకవేళ మనం జీవించకుండా దేవునికి విరోధమైన జీవితమును మనం జీవిస్తేనంట, దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తొలగించేస్తాడంట ఆ జీవితంలో నుండి. యాక్చువల్గా దేవుడు నిన్ను పిలిచింది నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పరిశుద్ధపరిచి నమ్మకంగా యథార్థంగా జీవించడానికి ఆయన నేను పిలిచింది. ఇక్కడ సౌలుని మొట్టమొదటిగా పిలిచింది. సౌలుని దేని కొరకు దేవుడు పిలిచిందంట? రాజుగా ఉండడానికి. అతని యొక్క కుటుంబం ఎలాంటిదంటే, అతడు ఇజ్రాయేలులోనే అతడు తక్కువ కుటుంబం. అదేవిధంగా తక్కువ కుటుంబంలో తన తండ్రి కూడా చాలా తక్కువ వాడు. అలాంటి స్థితిలో నుండి దేవుడంట ఈ సౌలుని పిలిచిందంట దేవుడు. నీవు కూడా అనుకోవద్దు, అయ్యో నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, నేను చాలా తక్కువ వాడిని, నాకు దగ్గర ఏం లేదు, నేను ఎలా దేవుని నమ్ముకొని ఎలా ఉండాలి, నేను ఏ పని చేయట్లేదు, ఎలా నువ్వు అనుకోవద్దు. దేవుడే నీకు సమస్తమును ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ సౌలుని పిలిచిండు ఏది లేకుండా. అతని యొక్క పని ఏంటిదంటే తన యొక్క తండ్రి యొక్క గాడిదలను కాసేటటువంటి. సౌలు తన తండ్రి గాడిదలు పోతే వెతకడానికి పోయిందంట. ఏం వెతకడానికి వెళ్ళిండు చెప్పండి? ఏం వెతకడానికి వెళ్ళిండు? గాడిదలను వెతకడానికి పోయినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేసిండు? చూసిండు, అబ్బా ఇతడు ఎంత అందంగా ఉన్నాడు అని. కానీ దేవుడు ఎప్పుడైతే అతన్ని వెతికి తన యొక్క ఆత్మను ఇచ్చి తనను ఆశీర్వదించి తనను రాజుగా చేసిండు. దేవుడు తనను రాజుగా చేస్తే దేవుని మాటనే ఇతడు వినలేదు. ఎంత దరిద్రం చూడండి. దేవుని మాట వినకపోతే నీ స్థితి పడిపోతుంది. ఎవరి మాట వినకపోతే చెప్పండి? ఎవరి మాట వినకపోతే? దేవుని మాట వినకపోతే మన స్థితి ఏమైతుంది? పడిపోతుంది. రాజుగా ఉన్నాడు ఇతడు, అయినప్పటికీ ఇతని స్థితి ఏమైపోయింది? డౌన్ఫాల్ అయిపోయింది. ఏమి లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు హెచ్చించింది. నిన్ను కూడా దేవుడు హెచ్చించడానికి తీసుకొని వచ్చింది మందిరంలోనికి. హల్లెలూయా. దేవుడు నిన్ను రాజుగా చేయడానికి, అధికారినిగా చేయడానికి, జ్ఞానం కలిగిన వాడిగా చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కానీ దేవుడు ఏమని ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? సౌలు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? యెహోవా తన చిత్తానుసారమైన మనుష్యుని ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని నువ్వు గైకొనకపోతివి. ఎంత డేంజర్ చూడండి. సౌలు ఏం చేసిందంట? దేవుడు తనకు ఆజ్ఞాపించిన దానిని వినలేదంట. మాట వినలేదంట. ఏం వినలేదు? మాట వినడు. 15వ అధ్యాయంలో ఉంటుంది ఇంకా స్పష్టంగా చూడండి. మొదటి సమయంలో 15వ అధ్యాయంలో 19వ వచనం. నీవు ఎందుచేత దేవుని మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు. దేవుని మాటకు వినకపోతేనంట దేవుని దృష్టిలో నువ్వేం చేస్తున్నట్టు? కీడు, మేలు కాదు. ఎవరి మాట వినకపోతే? దేవుని మాట వినకపోతే నువ్వు చేసే పని ఏంటిది? కీడు, చెడు పనులు చేస్తున్నాము, వ్యర్థమైనవి చేస్తున్నావు. నీకు ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత ప్రయాసం కలిగినా దేవుని మాట మీద మాత్రమే మనం నిలబడాలి. దేవుని మాట కొరకు మాత్రమే. ఎన్ని కష్టంలో వచ్చినా ఎవరు మనల్ని నిన్నన్నా
ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టారు? నన్ను అయితే అందరు చాలా మంది అన్ని నీకు ఇంత చదువుకున్నా ఏం లాభం, ఉపయోగం ఏంటిదని ఎందుకు అన్నారు. కానీ నేను మాత్రము ఎన్ని కష్టంలో వచ్చినా, ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వు ఈ పని చేస్తున్నావేంది, నువ్వు ఇలా ఉన్నవేంది, నువ్వేం చదువుకున్నావు, నువ్వు చేసే పని ఏంటిది, నువ్వు మంచి ఉద్యోగం చేసుకుంటే నీకు మంచి శాలరీ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది, అందరు నా గురించి చెప్పేయండి. కానీ నేను మాత్రము దేవుని మాట మాత్రమే నేను వింటాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా అదంతా దేవుని కొరకు నేను భరిస్తున్నాను. దేవుడే హెచ్చిస్తాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. మన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అన్నారు ఎందుకు ఆ పని చేస్తున్నామని. మా ఊర్లో చూసిన వాళ్ళు అన్నారు ఏంటి ఇతను చేసే పని, ఎంత చదువుకున్నాడు, ఇతను చేసే పని ఏంటిదని. కానీ ఎవరి మాట వింటే మేలు చేసినట్టు, దేవుని నాకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీవితం ఉంటుంది, అయినా కానీ దాన్నంతటిని పక్కన పెట్టి దేవుని చిత్తం చేయడానికి మాత్రమే, దేవుని యొక్క చిత్తం చేయడానికి మాత్రమే నేను నిలబడి ఉన్నాను. సో నీవు దేవుని కొరకు ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నువ్వు నిలబెడితే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా పడద్రోయడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని మాట వినక నువ్వేం చేసినావు కీడు. నేను కనుక ఒకవేళ దేవుని మాట వినకపోయినట్లయితే నాకు కీడు వచ్చేదేమో. ఏమొచ్చేది? నాకు కీడు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే, ఇంకా మంచి ఆరోగ్యంగా ఉన్నానంటే నాకు కీడు రాలేదు. కారణం ఏంటిది? నేను దేవుని మాట విన్నాను. ఎవరి మాట నేను విన్నాను? దేవుని మాట విన్నాను కనుకనే నాకు ఎలాంటి అనారోగ్యం లేకుండా, దేవుడు నాకు కీడు చేయకుండా నాకు మేలు చేసిండు. ఆ మేలుని బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. హల్లెలూయా. నీవు కూడా, నేను కూడా దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడైనా హెచ్చిస్తాడు. మొదట మన స్థితి కొద్దిగానే ఉంటుంది. దేవుని మాట విన్నప్పుడు, దేవుని ఎదుకు వచ్చినప్పుడు నీ స్థితి నీకు చాలా తక్కువగా కనిపించవచ్చు. నీ దగ్గర ఏం లేకపోవచ్చు, నీకంటే మంచిగా చదువుకోలేని వాళ్ళు కానీ, నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు నీకంటే ముందుగా అన్ని విధాలుగా ఆశీర్వాదాలు పొందుతున్నా కానీ, నీవు అందరికంటే ముందుగా ఆశీర్వదించబడాల్సిన వ్యక్తి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అందరికంటే చివరికి ఉన్నదేమో. కానీ ఆ చివరిగా ఉన్న స్థానం దేని కొరకు వచ్చింది? దేవుని మాట కొరకు నిలబడ్డానికి నీకు వస్తే దేవుడు అంటున్నాడు, మొదట నీ పరిస్థితి, నీ స్థితి కొద్దిగానే ఉన్నా తుదకు నువ్వు చూడు. నువ్వు పెట్టే ఒక విత్తనము చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత చూడు. ఆవ గింజ అంటే ఎంత ఉంటుంది? అన్ని విత్తనములలో అది చిన్న విత్తనం, కానీ అది పెరిగి పెద్ద మహావృక్షమైన తర్వాతకి దానంత పెద్ద వృక్షమే ఇంకొకటి ఉండదు అంటున్నాడు. అదే విధంగా దేవుడు ఈ రోజు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, దేవుని నమ్ముకున్నందుకు, దేవుని మాట విన్నందుకు. కానీ దేవుడు ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్నేం చేస్తాడు? ఉన్నత స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా. కారణం ఏంటిదంటే దేవుని మాట విన్నందుకు. ఇక్కడ సౌలు దేవుని మాట వినలేదు, ఆయనకి ఏమైపోయింది? ఆయన ఉన్నత స్థితి నుండి కిందికి పడద్రోయబడ్డాడు. దావీదు ఏమైపోయినాడు? గొర్రెల కాపరి నుండి రాజుగా అయిపోయినాడు. హల్లెలూయా. విధేయత లేకపోవడం వలన సౌలు తిరస్కరించబడ్డాడు. దేవుని దృష్టిలోనే కీడు చేసినాడు. మరి మనం అలా ఉండకూడదు. దేవునికి ఏ విధంగా ఉండాలి? నమ్మకత్వం కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు నీకు మేలు చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను కన్నులారా పరిశీలిస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ అందరి ఎడల గొప్ప కార్యములు చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.